రానుండెన్. విడుదల కలుగును వేచియుండుము, విడుదల కలుగును వేచియుండుము. నీ ప్రియవరుడు ఆరోదించునుగా. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. రాను తొలగించుముని రాత్రి వలువలు ధరించుముని దివ్యంబరములు మురియును నీ ప్రభు నిన్ను చూడను, మురియును నీ ప్రభు నిన్ను చూడను. కురిపించును తన కృపా దీవెనలో, కురిపించును తన కృపా దీవెనలో. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. ఇందువు బోరల మంగళధ్వనులు, ఇందువు బోరల మంగళధ్వనులు. కందు యేసుని సుందర రూపము, ఇందులో నీవు పాలెదవు, ఇందులో నీవు పాలెదవు. దందము సంతస మోదవును నిజము, దందము సంతస మోదవును నిజము. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. అరుచెంచునుగా మేఘరథములు పరమండలపు పయనము చేయా. వరుడగు క్రీస్తుని సరసన చేరి, వరుడగు క్రీస్తుని సరసన చేరి. పరవశమంది ప్రణమిల్లెదవు, పరవశమంది ప్రణమిల్లెదవు. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. మహిమ స్వరూపము దాల్తవు నీవు, మహిమానితుని పోలి ఉందువు. బహుమతులెన్నో దాచను నీకై,
బహుమతులెన్నో దాచను నీకై సహనము వీడకు రాజకుమారి సహనము వీడకు రాజకుమారి సుందరవతి సంగమా ప్రియుడే సునిన్ పరిణయమాడగా రానుండెన్ పరిణయమాడగా రానుండెన్ పరిణయమాడగా రానుండెన్ పరిణయమాడగా రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడే సుని పరిణయమాడగా రానుండెన్ సుందరవతి సంగమా ప్రియుడే సునిన్ పరిణయమాడగా రానుండెన్ ప్రాణమును కన్నీల నుండి కన్నులను కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా మెస్సయ్యా కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా యేసయ్యా మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను మరణము నుండి ప్రాణమును కన్నీల నుండి కన్నులను కాపాడిన నా యేసయ్యా కరుణించిన నా మెస్సయ్యా కాపాడిన
కరుణించిన నా యేసయ్యా, కాపాడిన నా యేసయ్యా, కరుణించిన నా మెస్సయ్యా, యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. ప్రత్యేకమైన కీర్తనలో నడిపించిన భాస్కర్ గారికి, జీవరత్నం గారికి, అదేవిధంగా అఖిల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి ముందుకు వెళ్ళకముందు అందరము తలలు ఉంచుదాం. ప్రార్థనతో మనం హృదయాలు మనం సిద్ధపరచుకొని వాక్య ధ్యానంలోనికి ముందుకు సాగుదాం. దగ్గర మా తండ్రి, కృపగలడ మా ప్రభువ, జీవం కలిగిన యేసయ్య, ఉదయకాలంలో మీ పరిశుద్ధ సన్నిధిలో మేము సమకూడి మీ వాక్యము ధ్యానించుటకై మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానంకై స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. గడిచిన వారమంతైనా మీ కృపలతో మమ్మల్ని నింపారు. మీ సన్నిధిలో చేరేటకునైనా మీరు మమ్మల్ని నడిపించారు. ఇప్పటి ద్వారా కీర్తనల ద్వారా మీకు మహిమ చెల్లించాం ప్రభా. ఈ సమయంలో మీ స్వరం వినుటకునైనా మా హృదయంలో నిలుపుకొని ఉండగా మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మమ్మల్ని నడిపించి వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని, నిలబడి నన్ను కేవలం మీ నోటి బూరగా వాడుకొనమని క్రీస్తు పేరటడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న బిడ్డలందరూ కూడా జూనియర్ చర్చ్కు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. చిన్న బిడ్డలందరూ కూడా జూనియర్ చర్చ్కు వెళ్ళవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా చిన్న బిడ్డలను ప్రోత్సహించండి. కొంతమంది చిన్న బిడ్డలు ఆ రీతిగానే కూర్చొని ఉంటున్నారు. చిన్న బిడ్డలందరూ కూడా దయచేసి జూనియర్ చర్చ్కు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యాన భాగముగా మనము చదువుకొని ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాలా ప్రాముఖ్యమైనది. పౌలు భక్తుడు ఈ యొక్క సంఘముతో ఈ యొక్క పత్రికను రాసేటప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెరసాల నుండి ఈ యొక్క పత్రికను రాశాడు. చెరసాల పత్రికల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన పత్రిక. ఈ సంఘము యొక్క స్థాపితం కూడా మనం అపోస్తల కార్యములు 16వ అధ్యాయములో ఫిలిప్పీ ప్రాంతంలో ఏ రీతిగా సంఘము స్థాపించబడినది, ఏ రీతిగా సేవలో ముందుకు కొనసాగినది అనేది విషయాలను మనం అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో మనము వివరంగా చూడవచ్చు. అయితే ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు సంఘముతో మాట్లాడుతూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. 17వ వచనంలో, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి. ఈ లోకంలో ఎవరు కూడా ఈ రీతిగా చెప్పలేరు, చాలా కష్టం. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడము చాలా సవాలుతో కూడుకున్న మాట. కానీ పౌలు భక్తుడు క్రీస్తుని మాదిరిగా తీసుకొని క్రీస్తుని పోలి నడుచుకొనుచు మనల్ని కూడా ఆయన పోలి నడుచుకోమంటున్నాడు. అదే ఇక్కడ కూడా సెలవు, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఈ మాటలను సెలవు, గురిపెట్టి వారిని చూస్తూ 4వ అధ్యాయములో అంటాడు, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి. ఎందుకంటే మన పౌరస్థితి పరలోకమందున్నది, మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారము. కాబట్టి మన జీవితాలు చాలా స్థిరముగా ఉండాలి. దే నీడ్ టు బి ఫర్మ్, స్థిరముగా ఉండాలి అనే మాటను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే స్టాండ్ ఫర్మ్ అని ఉంటుంది. స్టాండ్ ఫర్మ్, స్థిరముగా నిలకడగా మనము ఉండాలి అని సెలవిస్తున్నాడు ప్రభు. పౌలు భక్తుడు ఇక్కడ అదే మాటను సంఘముతో ప్రస్తావిస్తున్నాడు.
మీరు స్థిరులుగా జీవించండి అన్నాడు. స్థిరత్వముతో మీరు ముందుకు సాగని అంటాడు. పైన ఈ వచనాలన్నీ చెప్పి 4వ అధ్యాయంలో ప్రారంభంలో ఏమంటాడంటే కాబట్టి అంటాడు. చాలాసార్లు మనము పౌలు భక్తుని మాటలు ఇక్కడ కావున అని చూస్తాం. 4వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని సందర్భాల్లో కాబట్టి అని రాస్తాడు. ఎందుకంటే ఈ యొక్క పత్రికలని రాసేటప్పుడు వచనాలు అధ్యాయాలుగా రాయలేదు ఎవరు. పరిశుద్ధ గ్రంథములో ఎక్కడ కూడా ఎవరు కూడా ఇవి వచనాలు ఇవి అధ్యాయాలను రాయలా. ఇవన్నీ కూడా తర్వాత వీటిని వచనాలుగా అధ్యాయాలుగా విభజించడం జరిగింది. అన్నీ ఒక పత్రికగా వాళ్ళు రాశారు. అయితే పౌలు భక్తుడు రాసేటప్పుడు 3వ అధ్యాయంలో ఆ ప్రాముఖ్యమైన విషయాలన్నీ కూడా ప్రస్తావించి కావున అంటాడు, దేర్ ఫోర్ అంటాడు. మ్యాథ్స్లో ఎక్కువ మేము 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటప్పుడు కొన్ని థీరమ్స్ మాకుండేవి. థీరమ్స్ మొత్తం చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైథాగరస్ థీరం అనుకోండి, లేదా ఇంకొక థీరం అనుకోండి, అంతా రాసి లాస్ట్లో ఏమని పెడుతుంది తెలుసా? దేర్ ఫోర్ అని పెడతాం. దేర్ ఫోర్ x = y, ఇట్లా ఒక ఫార్ములాని దేర్ ఫోర్ అని చెప్పి రాయడం ప్రారంభిస్తాం. ఎందుకంటే ఇవన్నీ ఈ రీతిగా ఉన్నాయి కాబట్టి మనం ఈ రీతిగా జీవించాలి. పౌలు భక్తుడు చాలా సందర్భాల్లో కాబట్టి, కావున అనే మాటలను ప్రస్తావిస్తూ వచ్చాడు. ఓ భక్తుడు రాస్తాడు, పాల్స్ దేర్ ఫోర్స్ ఆర్ విత్ ఎ పర్పస్. పౌలు భక్తుడు రాసే ప్రతి ఒక్క కాబట్టి లేదా కావున అనే మాట ఒక గొప్ప ఉద్దేశంతోనే రాయబడి ఉన్నదంటాడు. దానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ఎందుకంటే పైన ఏ రీతిగా మనం ఉండాలి అని రాస్తాడు, ఏ రీతిగా మనము జీవించకూడదని రాస్తాడు. కొన్ని సందర్భాలు ఇక్కడ కూడా మనము చూస్తే 18వ వచనంలో చూడండి, 3వ అధ్యాయం 18వ వచనంలో, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను అంటాడు. కొంతమంది దేవుని బిడ్డల్లానే ఉంటారు, కానీ క్రీస్తు శిలువకు విరోధులుగా జీవిస్తుంటారు, విరోధులుగా నడుచుకుంటుంటారు. వారి గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఇవన్నీ చెప్తున్నాడు. నాశనము, వారి అంతము, వారి తలంపంతా కూడా వారి కడుపే అన్నీ చెబుతూ అంటాడు, మీరు అట్లా ఉండబాకండి అంటాడు. మీరు ఆ రీతిగా జీవించకండి, మీరు స్థిరులుగా ఉండండి. యు స్టాండ్ ఫర్మ్ అంటాడు. స్థిరముగా జీవించాలి అంటాడు. చాలా సందర్భాల్లో పౌలు భక్తుడు దేవుని వాక్యము ద్వారా ఈ మాటను ఎన్నో సందర్భాల్లో రాస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో రాస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 58వ వచనంలో అంటున్నాడు. పేజీ నెంబర్ 157వ పేజీలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము, కాగా నా సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును అంటాడు. స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి అంటాడు. స్థిరముగా ఉండమంటాడు, స్థిరులుగా జీవించండి అంటాడు, స్థిరత్వముతోనే మీరు ముందుకు సాగండి అంటాడు. యూనిట్ టు స్టాండ్ ఫర్మ్, చాలా ఖచ్చితంగా చెప్తాడు. ఇదే మాట కొరింథీయులకు రాసిన రెండవ పత్రికలో కూడా మొదటి అధ్యాయం, ఒక్క పేజీ తిప్పితే వస్తుంది, మొదటి అధ్యాయము 21వ వచనములో, మీతో కూడా క్రీస్తునందు నిలిచియుండునట్లుగా అంటాడు. క్రీస్తుతో నిలిచి ఉండాలి. వీ నీడ్ టు స్టాండ్ ఫర్మ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తుతో నిలిచి ఉండునట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయనే మిమ్మల్ని అభిషేకించాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచాడు. మీరు క్రీస్తుతో కూడా నిలవాలి అని, క్రీస్తుతో కూడా నిలిచి ఉండాలి అని, క్రీస్తుతో కూడా స్థిరముగా ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని పౌలు భక్తుని ద్వారా ఆయా సంఘాలతో మాట్లాడుతూ ఈ మాటను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో మొదటి వచనములోనే గాడ్ గేవ్ us ఫ్రీడమ్, ఆ స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు.
కాబట్టి మీరు స్థిరముగా నిలిచి అంటాడు. మళ్ళీ చూడండి, ఎన్ని సందర్భాల్లో పౌలు భక్తుడు ఏ సంఘముతో మాట్లాడినా తను పలికే మాట, ప్రభువు మాటను బట్టి తను సెలవిస్తుంది ఏంటంటే, మీరందరూ కూడా స్థిరముగా ఉండండి, స్థిరముగా నిలిచి ఉండండి. యు నీడ్ టు స్టాండ్ ఫర్మ్. స్థిరముగా నిలిచి ఉండమంటాడు. స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడి. మిమ్మల్ని నేను విమోచించా, ప్రభువు సెలవిస్తున్నాడు. మిమ్మల్ని నేను విమోచించాను, మిమ్మల్ని నేను స్వతంత్రులుగా చేశాను. మళ్ళీ మీరు తిరిగి దాస్యం అనే కాడి కిందకు మీరు వెళ్ళిపోతున్నారు పాపం వలన. కానీ మీరు స్థిరముగా నిలిచి ఉండండి అంటాడు. స్థిరముగా నిలిచి ఉండండి మాట సుమారు ప్రతి సంఘముతో మాట్లాడుతూ చూడండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. స్థిరముగా నిలిచి ఉంటే, స్థిరము ఇదే మాట. మీరు స్థిరముగా నిలిచి ఉండాలి. స్థిరముగా నిలిచి ఉండి క్రీస్తులో ముందుకు సాగాలి. స్థిరముగా ఉండి మీరు దాస్యంలోనికి మళ్ళీ తిరిగి వెళ్ళకూడదు. చూడండి, ప్రభువు ఈ మాటను తన భక్తుని ద్వారా ఎన్ని పర్యాయములు ఈ యొక్క మాటను బయలుపరిచాడు. ఇంక రీతిగా చదువుకుంటూ పోతే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, ఈ రీతిగా మనం చదువుతూ పోతే ఎన్నో సందర్భాల్లో పౌలు భక్తుడు దేవుని మాటను బట్టి, ప్రభువు మాటను బట్టి సెలవిచ్చే మాట ఏమిటి అంటే, మీరు స్థిరముగా నిలిచి ఉండాలి అంటాడు. స్థిరముగా నిలిచి ఉండాలి. ఈరోజు మనము స్థిరముగా నిలిచి ఉంటున్నాం అసలు? ఆర్ వి స్టాండింగ్ ఫర్మ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్? మనం నిజంగా స్థిరముగా నిలిచి ఉన్నాం. కొంతమంది జీవితాల్లో కొన్ని వాటిల్లో స్థిరముగా ఉంటారు. కొంతమందికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఉంటారు చుట్టూరు. ఇదిగో నా పరిధి ఇది అని పెట్టుకొని ఉంటారు. అందులో మాత్రం చాలా స్థిరంగా ఉంటారు. కొంతమంది ఉదాహరణకి అన్నదమ్ములు ఉన్నారు, లేదా అక్క చెల్లెలు, అక్క తమ్ముళ్ళు ఇట్లుంటారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో గొడవలు అవుతాయి. కొన్ని విషయాలకు, అది ఆస్తుల వల్ల కావచ్చు, వివిధ సందర్భాల్లో గొడవ అవుతుంది. ఇంకా వాళ్ళు ఖచ్చితమైన తీర్మానం కొంతమంది తీసుకుంటారు. ఏమని తెలుసా? ఇంకా ఆడితో నేను మాట్లాడకూడదు, వాడితో నేను పలకూడదు, వాడికి ఎంత కష్టం వచ్చినా కూడా నేను వాడి దగ్గరికి వెళ్ళకూడదు. కొంతమంది ఇటువంటి వాటిలో చాలా స్థిరంగా ఉంటారు. ప్రభువు స్థిరముగా ఉండమనేది ఆయనలో, దేవుని వాక్యంలో, మన ఆత్మీయ జీవితంలో ఆయన స్థిరముగా ఉండమంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనము తీసుకునే నిర్ణయాలు, సొంత నిర్ణయాల్లో మనం చాలా స్థిరంగా ఉంటాం. కుటుంబ విషయాల్లో, బంధువుల విషయాల్లో, ఎంత పరిస్థితి కూడా నేను వాడి గడప తొక్కను, నాకు ఎంత కష్టమైన రాని నేను వాడి దగ్గరికి మాత్రం వెళ్ళను. కొన్నిసార్లు మన సొంత వాళ్ళ దగ్గర అట్లాంటి పట్టుదల ఉంటుంది. నాకు విరోధంగా చేశాడు, నేను ఇంకా స్ట్రాంగ్ ఉండిపోతాను, ఇంకా వాడి విషయంలో నేను తగ్గను. కొన్నిసార్లు మనం అటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. బంధువుల విషయంలో, అక్కల విషయంలో, తమ్ముళ్ళ విషయంలో. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు కూడా ఆ రీతిగా ఉంటారు. తల్లిదండ్రులతో మాట్లాడకుండా బిడ్డలు ఉంటారు, అలుగుతారు. నేను ఇంకా మాట్లాడిన అమ్మతో. కొన్ని సందర్భాల్లో చిన్న పని అమ్మ చెప్తుంది, ఇంకా అలిగి రూమ్కి వెళ్తారు, ఏడుస్తా కూర్చొని ఇంకా మాట్లాడరు, అలుగుతారు. ఇంకా నేను ఈరోజు అంతా కూడా అన్నం తినకపోవడంలో స్థిరంగా ఉంటారు. కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. కొంతమంది జీవితాల్లో కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. కొన్ని ఉద్యోగాల్లో కొంతమందికి కొన్ని విషయాల్లో స్థిరంగా ఉంటారు. మొన్న ఒక వ్యక్తి గురించి, ఒక అంకుల్ గురించి నాకు చెప్తా ఉన్నారు. ఆయన ఏ పని చేయాలన్నా ఆయన రేటు 2000 సార్, అంతే. అది చేస్తే ఆ 2000 ఇస్తే పలానా పని అయిపోతుంది. ఇంక ఏ పని ఆయన ఆఫీసులో పలానా పని జరగాలంటే పలానా డబ్బులు ఇస్తే అయిపోతుంది. చూడండి, కొంతమంది లంచం తీసుకోవడంలో స్థిరముగా ఉండరా, ఇంకెవ్వరు చెప్పని మనకు ముట్టాలంతే. కొంతమంది బతుకులు ఆ రీతిగా ఉంటాయి, డబ్బుల విషయంలో స్థిరముగా ఉంటారు. కొంతమంది గురించి చెప్తారు, వాళ్ళ డబ్బులు చాలా గట్టివయ్యా, వాడు అస్సలు డబ్బులు పోగొట్టుకోడు, అసలు ఎవడికి ఇయ్యడు, ఏం చేయడు, స్థిరముగా ఉండేవాళ్ళు. కానీ ప్రభువు సెలవిస్తుంది, అటువంటి స్థిరత్వము కాదు, పంతాలతో కూడుకున్న స్థిరత్వము కాదు, లంచాలతో కూడుకున్న స్థిరత్వము కాదు. దేవుడు మనల్ని మన ఆత్మీయ జీవితంలో స్థిరముగా ఉండమంటున్నాడు. దేవునికి విరోధముగా మనము పాపము చేయకుండా మనల్ని స్థిరముగా నిలిచి ఉండమంటున్నాడు. తిరిగి దాస్యం అనే కాడి కిందకి మనం వెళ్ళకుండా ప్రభు మనల్ని స్థిరముగా జీవించమంటున్నాడు.
ఈ ఉదయ కాలమును కూడా ఉత్తర ప్రత్యుత్తర భాగమును చదువుతూ ఉన్నప్పుడు 119వ సంకీర్తనలో 113వ వచనంలో ఒక మాటను రాశాడు. 113వ వచనంలో ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నానంటాడు. ద్విమనస్కులు, రెండు ఆలోచనలు, రెండు మనసులు, రెండు రీతులుగా జీవించేవాళ్ళు. దే ఆర్ నాట్ స్టాండింగ్ ఫర్మ్ ఇన్ ద లార్డ్. వాళ్ళు స్థిరత్వము లేదు, ద్విమనస్కులుగా వారు జీవిస్తున్నారు. రెండు ఆలోచనలు, రెండు తలంపులు, రెండు ఉద్దేశాలతో ముందుకు దేవుడికి అటువంటి వాళ్ళంటే ఇష్టం లేదు. దేవుడు సెలవిస్తున్నాడు, అటువంటి వారిని నేను ద్వేషించుచున్నాను అంటాడు. దేవుడు ఎవరిని పేరుస్తాడు? దోస్ హూ స్టాండ్ ఫర్మ్. స్థిరముగా నిలుచుండే వారిని దేవుడు అమితముగా ప్రేమిస్తాడు. వి నీడ్ టు స్టాండ్ ఫర్మ్. అయితే దేనిలో మనము స్థిరముగా ఉండాలి? ఈరోజు మన అంశం అదే, స్థిరముగా ఉండాలి, స్థిరముగా నిలిచి ఉండాలి. వేటిలో మనము స్థిరముగా నిలిచి ఉంటే మన ఆత్మీయ జీవితము స్థిరముగా ఉంటుంది అనేది ఇదను మనము ధ్యానించబోతున్నాం. వేటిలో మనము స్థిరముగా ఉండాలి? మనం చదువుకున్న వాక్య భాగంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములోనే పౌలు భక్తుడు చాలా గొప్ప మాటను అక్కడ బయలుపరుస్తున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనములో, కావున నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న వారులారా. పౌలు భక్తుడు సంఘమును ఎంతగానో ప్రేమిస్తాడు. సంఘం గురించి మాట్లాడుతూ సంఘం గురించి ఏమన్నాడంటే, నా ఆనందము నా కిరీటము మీరే. నా జీవితంలో ఒక ఆనందం ఉంది అంటే, నా జీవితంలో నాకు కిరీటం ఏంటి అంటే సంఘము మీరే అని సెలవిస్తాడు పౌలు భక్తుడు. ఆ మాటను సెలవిచ్చి, మీరు నా ఆనందము నా కిరీటము కాబట్టి మీరు స్థిరముగా ఉండాలి. ఎట్లా? ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండండి అంటాడు. దేనిలో స్థిరత్వం కావాలి? ప్రభువునందు. ఉదాహరణకి కొంతమంది ఇంట్లో కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ ఎక్కడ ఉంచుతున్నారు? గ్యారేజ్లో ఉంచుతున్నాము లేదా పార్కింగ్లో ఉంచుతున్నాము. దట్ ఈజ్ ఇట్ స్టాండర్డ్ ప్లేస్. కార్ని ఎక్కడ పెడతామంటే పార్కింగ్ ప్లేస్లో మనం పెట్టడం ప్రారంభిస్తాం. ఈ కాలంలో రిఫ్రిజిరేటర్స్ వచ్చేసాయి. రిఫ్రిజిరేటర్స్ వచ్చిన తర్వాత పాలు కాసి కాస్త ఆరిన వెంటనే ఏం చేస్తారు తెలుసు? అందరూ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతారు. దే విల్ బి దేర్ ఇన్ ద ఫ్రిడ్జ్. రిఫ్రిజిరేటర్స్లో పెడతారు. ఒక్కదానికి ఒక్క ప్లేస్, అది నిలుచుండే స్థలము ఒక ప్లేస్ ఉంటుంది ఖచ్చితంగా. పలానా వాటిని మనం స్టోర్ రూమ్లో పెడతాం. ఎక్కడుంది అంటే పలానా చోట ఉంటుంది అని చెప్తాం. అట్లనే మన జీవితము ఎక్కడ నిలిచి ఉంది అంటే ఇట్ షుడ్ బి ఇన్ ద లార్డ్. దేవునిలో నిలిచి ఉండాలి. మనం క్రీస్తులో స్థిరముగా ఉండాలి. మన స్థిరత్వము ఎవరిలో కనపడాలి అంటే ప్రభువునందు స్థిరులుగా జీవించాలి. లోక సంబంధమైన వాటి విషయాల్లో కాదు. చాలాసార్లు మనం లోక సంబంధమైన వాటి విషయాల్లో స్థిరముగా నిలిచి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాదు, మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా మనము స్థిరముగా ఉండాల్సింది ఎవరిలో అంటే ప్రభువు నందు స్థిరులుగా జీవించాలి. ప్రభువు నందు స్థిరులుగా మనం ఉండాలంటే ఆయన బలాన్ని మనం పొందుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రభువులో స్థిరముగా ఉండడం గురించి సెలవిస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో రాస్తాడు, తుదుకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించి. ఇక్కడ అంటున్నాడు చూడండి, మనము ప్రభు యొక్క శక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా జీవించాలి. ఆయనలో మనము నిలిచి ఉండాలి అంటే ఆయన బలాన్ని మనం ఆశ్రయించాలి. చూడండి, ప్రభువులో నిలిచి ఉండే ప్రతి బిడ్డ, ప్రతి యవనస్తుడు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, ప్రతి పెద్ద కావచ్చు, ప్రతి కుటుంబము కావచ్చు, ప్రభువులో మనము స్థిరముగా ఉండాలంటే మనం ఎప్పుడు ప్రభువుని ఆశ్రయించేవారిగా ఉండాలి. ప్రభువు శక్తి మీద ఆధారపడేవారిగా ఉండాలి. దేవుని యొక్క బలము మీద ఆధారపడేవారిగా ఉండాలి. ఎందుకు ఈ మాటను సెలవిస్తున్నాడంటే చాలా సందర్భాల్లో మనము కొన్నిసార్లు మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇబ్బంది వచ్చింది, ఏదైనా ఆపద వచ్చింది, మనం మానవుల వైపు చూస్తూ ఉంటాం. ప్రభు వైపు చూడాల్సిన మనము, ప్రభు శక్తిని ఆశ్రయించాల్సిన మనము మన జీవితాల్లో ప్రభువుని కాకుండా లోక సంబంధమైన వాటి మీద మనం ఆధారపడడం ప్రారంభిస్తాం. ఎందుకంటే మనం అనుకుంటాం మన శక్తి చాలదేమో, మన బలము చాలదేమో, కానీ ప్రభువు ఇచ్చే బలము చాలా గొప్పది.
ఆయనలో మనము స్థిరముగా ఉండాలంటే ఆయన బలాన్ని మనం పొందుకోవాలి. ప్రకటన గ్రంథములో కూడా 3వ అధ్యాయంలో ఫిలదెల్ఫియా సంఘముతో ప్రభు మాట్లాడుతూ 3వ అధ్యాయము 8వ వచనములో సెలవిస్తున్నాడు. చూడండి, ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడుతూ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం 230వ పేజీలో 230వ పేజీ. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. చూడండి, అక్కడ అంటున్నాడు నీ శక్తి చాలా కొంచెమై ఉన్నా కూడా నీవు నా కొరకు నిలబడ్డావు. నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అని అనలేదు అంటాడు. ఆయన నామాన్ని ఒప్పుకున్న శక్తి కొంచెమే, కానీ శక్తి కొంచెమున్నా ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తున్నారు. వీళ్ళు ప్రభువు శక్తిని, దేవుడు అనుగ్రహించే శక్తిలో మనం ముందుకు సాగాలి. మనం స్థిరముగా లోకానుసారమైన వాటి మీద ఆధారపడడం ప్రారంభిస్తాం. కానీ ఎప్పుడైతే ప్రభువు మీద ఆధారపడుతూ ముందుకు సాగుతామో ప్రభువులో మనము స్థిరముగా ఆయన మీద ఆధారపడాలి. ఆయన మీద ఆధారపడుతూ ముందుకు సాగాలి. ఈ లోకం ఇచ్చే బలము భక్తుడు అలా ప్రత్యేకమైన మాటలను ఇక్కడ 4వ అధ్యాయంలో ప్రస్తావిస్తున్నాడు. 223వ పేజీ 223వ పేజీలో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో, చిన్నపిల్లలారా మీరు దేవులో మన జయ జీవితాన్ని జీవిస్తామని సెలవిస్తున్నారు. ఈ లోకములను సాతానుడు విడిచిపెట్టడు. అపవాదిని జయించడము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువులో స్థిరముగా ఉండేవాళ్ళు మనం అపవాది తంత్రాలు మనము జయించగలం. ప్రభువులో స్థిరముగా ఉండాలి. ఆయనలో ఉండాలంటే ఆయన శక్తిని ఆశ్రయించే వారిగా ఉండాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ, మనలో ఉన్న క్రీస్తు, మనలో ఉన్నవాడు, మనలో ఉన్న క్రీస్తు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడు. ఈ లోకం వాటి వైపు కాదు, మన హృదయంలో నివసించే క్రీస్తు చాలా గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయనను మనము ఆశ్రయిస్తూ ముందుకు సాగాలి. సాతానుడు విడిచిపెట్టాడండి, ఎవరిని కూడా విడిచిపెట్టాడు. మనల్ని పడేయాలని చూస్తూ ఉంటాడు సాతానుడు ఎప్పుడు. చూడండి, పేతురు భక్తుడు చాలా గొప్ప మాటలను బయలుపరుస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట పేతురు భక్తుడు రాసినట్టు ఇంకెవరు రాలేదు. ఎందుకంటే అంతగా పడిపోయాడు చాలాసార్లు. క్రీస్తు కొరకు జీవించిన పేతురు, ఆయన వెంబడించిన పేతురు పడిపోయాడు, శోధనలో పడ్డాడు. యేసయ్య ఎవరో తెలియదని సెలవిచ్చాడు. ఆ తర్వాత గ్రహించాడు ప్రభువు శక్తిని, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. ఆయన శక్తిని పొందుకున్న తర్వాత తాను సెలవిస్తున్నాడు. చూడండి, పేతురు భక్తుడు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని తిరుగుచూ ఉన్నాడు. లోకమందున మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. సాతానుని ఎదిరించమంటున్నాడు. అపవాది ఎవరిని మృంగేద్దామా అని చూస్తూ ఉంటాడు. కామ కూర్చుండే వ్యక్తి కాదు అపవాది. ఎవరోని మింగాలా, ఎవరోని పట్టుకోవాలా ప్రయత్నిస్తూనే ఉంటాడు అపవాది. ఎవరోని నాశనం చేద్దామని చేసేస్తాడు. అయితే మనము ఇక్కడ అంటున్నాడు విశ్వాసములో, ఎటువంటి విశ్వాసం? క్రీస్తు యొక్క విశ్వాసములో స్థిరులుగా జీవించు. యేసయ్యలో మనము స్థిరముగా ఉండాలి. ఆయనలో మనము స్థిరముగా ఉంటే అపవాదిని ఎదిరించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన శక్తి చాలా గొప్పది, ప్రభు శక్తి. ఆయనను ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి. సాతానుడు మన ఎవరిని కూడా విడిచిపెట్టాడు. అయితే అతన్ని ఎదిరించాలి అంటే యేసయ్య శక్తిని ఆశ్రయించాలి, ప్రభు శక్తిని బట్టి మనము ముందుకు సాగలం. చాలా సందర్భం వి వేవర్ ఇన్ అవర్ ఫెయిత్. చాలాసార్లు అటుగా ఇటుగా మనం మాట్లాడుతూ ఉంటాం. విశ్వాసంలో మనము స్థిరంగా ఉండకుండా జీవిస్తాం. యెషయా గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో దేవుడు యెషయా భక్తుడు కూడా బయలుపరుస్తాడు. 9వ వచనంలో విశ్వాసము గురించి, ప్రభువులో విశ్వాసం గురించి 9వ వచనం, 7వ అధ్యాయము 9వ వచనం, 573వ పేజీలో 9వ వచనము చివరి భాగములో అంటాడు, మీరు నమ్మకుండిని ఎడల స్థిరపడకయుందురు. నమ్మకపోతే స్థిరత్వం ఉండదు.
నమ్మాలి, ఆయన నమ్మాలి. మనం ప్రభువుని నమ్మి విశ్వసించి మనం ముందుకు సాగాలి. ఈ లోకంలో వీఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ వార్ఫేర్. నార్మల్గా లేం మనం. వీఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ వార్ఫేర్. ఈ యుద్ధంలో మనము గెలవాలి అంటే యేసయ్య శక్తిని మనం ఆశ్రయించాలి. అందుకని ఎఫ్ఎస్సి సంఘంతో ఇందాక కూడా మనము చదువుకున్నాము కదా, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు, వీఆర్ ఇన్ ఏ స్పిరిచువల్ వార్ఫేర్. 6వ అధ్యాయంలో ఆయన యందు బలవంతులుగా ఉండండి అని సెలవిచ్చి 12వ వచనంలో సెలవిస్తున్నాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, రక్త మాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. మన పోరాటం చాలా పెద్దది, చిన్న పోరాటము కాదు. ఆ పోరాటంలో గెలవాలంటే క్రీస్తు యొక్క బలాన్ని సంపాదించుకోవాలి. యేసయ్యలో మనము స్థిరముగా జీవించాలి. క్రీస్తులోనే స్థిరముగా ఉండాలి, లోకములో కాదు. లోకములో ఉంటూ మనము గెలవాలి అంటే విజయాన్ని పొందుకోలేము. మనం క్రీస్తు బలమును ఆశ్రయించాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనములో, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయక, నన్ను బలపరచువాని యందే, నన్ను బలపరచు క్రీస్తునందే నేను ఏమైనా చేయగలను. ఆయన లేకుండా మనం ఏం చేయలేము. మనం స్థిరముగా జీవించాలంటే ఇన్ ఆర్డర్ టు బీ స్టాండ్ ఫర్మ్, టు బీ ఫర్మ్ ఇన్ దిస్ వరల్డ్, we need to be in the Lord. దేవునిలో మనం ఉండాలి. దేవుని శక్తిని మనం ఆశ్రయించేవారిగా ఉండాలి. దేవుని బలాన్ని మనం పొందుకునేవారిగా ఉండాలి. రెండవది స్థిరత్వము కావాలంటే, రెండవది దేవుని వాక్యము సెలవిస్తున్నది, ప్రభువులో మనము స్థిరముగా ఉండాలి. ప్రభువులో మనము స్థిరముగా ఉంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యము సెలవిస్తున్న మరొక మాట ఏంటి అంటే, ప్రభువులో మనము స్థిరముగా జీవిస్తున్నప్పుడు ఆయన వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని మాటలు చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక ప్రభువులో స్థిరులుగా ఉండండి అని సెలవిస్తూ పౌలు భక్తుడు మరొక మాటని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టండి. మనకి ఏమైతే ప్రభువు బోధించాడో వాటిని చేపట్టమన్నాడు. ఇదిగో ఆయన బోధించిన ఈ వాక్యాన్ని చేతపట్టుకొని ముందుకు అంటే చేత్తో పట్టుకొని వెళ్ళమని కాదు, ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ వాక్యము ఏమి సెలవిస్తుందో ఆ వాక్యానుసారంగా మనల్ని జీవించమన్నాడు. ఆయన మాటల చొప్పున మనము స్థిరముగా ఉండాలి అంటే ఆయన వాక్యము మన జీవితంలో ఉండాలి. క్రీస్తులో మనము నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత, క్రీస్తులో మన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత స్థిరత్వములో మనము కొనసాగాలి అంటే దేవుని వాక్యములో మనం నిలిచి ఉండాలి. వాక్యం అన్నిటికీ ఆధారం. వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దావీదు మహారాజు కూడా ఒక కీర్తన రాస్తాడు తనకున్న తన శ్రమల గురించి రాస్తూ ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. కీర్తనల గ్రంథము 40వ సంకీర్తనలో దేవునికి మొరపెడుతున్నాడు. తన పరిస్థితులను బట్టి దేవునికి మొరపెడుతున్నాడు. 40వ సంకీర్తనలో మొదటి 2 వచనాల్లో చూడండి, అక్కడ రాస్తున్నాడు, యెహోవా కొరకు 472వ పేజీలో 40వ సంకీర్తన, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గిన మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను. ప్రభు నన్ను పైకెత్తాడు. ఎక్కడి నుంచి? నేను నార్మల్గా నుంచుంటే కాదు. ఎక్కడి నుంచి తెలుసా? నాశనకరమైన గుంట. నాశనములోనికి శత్రువులను నడిపించడానికి ప్రయత్నించి ఆ గుంటలో నన్ను పడవేసిన, జిగటగల దొంగ ఊబిలో నన్ను త్రోసివేసిన ఆయన నన్ను పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. ఆయన ఎట్లా స్థిరపరుస్తారంటే బండ మీద నిలిపి స్థిరపరుస్తాడు. బండ చాలా ప్రాముఖ్యమైనది. బండ మీద నిలిచి ఉండాలి.
చూడండి, దేవుని వాక్యంలో బండ గురించి చాలా సందర్భాల్లో రాశాడు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారి మాటలు, 7వ అధ్యాయము 24వ వచనములో, 8వ పేజీ కొత్త నిబంధనలో 8వ పేజీ 7వ అధ్యాయం 24వ వచనము. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని నా బుద్ధిమంతుని పోలి ఉండను. బండ మీద కట్టబడి ఉంటారు. బండ మీద కట్టబడి ఉంటారు. ఎవరంటే దేవుని వాక్యము విని వాటి చొప్పున చేసేవారు, వినేవాళ్ళు కాదు. మనందరం కూడా వింటాం కూర్చొని, బాల్యం మొదలుకొని ఎన్ని ప్రసంగాలు వింటాం, ఎన్ని వాక్యాలు వినుంటాం. సండే స్కూల్స్లో, యూత్ మీటింగ్స్లో, ఉజ్జీవ సభల్లో, సంఘ ఆరాధనలో, బైబిల్ స్టడీస్ ఎన్నోసార్లు వాక్యం వినుంటాం. వినడం గురించి ఏసే సెలవీయట్లేదు, వినడం గురించి సెలవీట్లా. విని వాటి చొప్పున చేయువాడు బండ మీద కట్టబడి ఉంటాడు. బండ మీద చూడండి, దావీదు మహారాజు కూడా బండ మీద దేవుడు నన్ను నిలబెడతాడు. ఇక్కడ ఏమని సెలవిస్తా అంటే, ఎవరు బండ మీద నిలబడి ఉంటారంటే వాక్యము విని వాటి చొప్పున చేయువాడు. వాక్యం వినడం కాదు, ఆ వాక్యానుసారమైన జీవితము చాలా దేవుని వాక్యం మన జీవితంలో ఏలుతూ ఉండాలి. ఆయన వాక్యము ఏలినప్పుడు మన జీవితాలు బండ మీద నిలబడతాయి. కొరింథీ సంఘంతో కూడా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఆ బండ గురించి బయలుపరుస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము ఇశ్రాయేలు జనాంగంలో వాళ్ళ ప్రయాణము గురించి మాట్లాడుతున్నాడు. బండ గురించి ఆయన వాక్యముతో నిలిచుంటే ఆ బండ, ఆ వాక్యం ఏంటో గురించి కూడా రాస్తాడు. ఆ బండ ఏంటో కూడా రాస్తాడు. 3వ వచనము, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించితిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. యేసయ్యే ఆ బండ. చూడండి, దేవుని వాక్యము ఆ బండ గురించి సెలవిస్తుంది. ఆ వాక్యము ఏంటి అంటే బండ, ఆ బండ క్రీస్తే. యేసయ్య గురించి బండ అని సెలవిస్తున్నాడు. యేసయ్య ఆయన మీద మనం నిలబడాలి. బండ మీద నిలిచుండే క్రీస్తు మీద మనం నిల్చుండాలి. యేసయ్య గురించి చూద్దాము. యేసయ్య గురించి యోహాను భక్తుడు రాస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో దావీదు అన్నాడు, బండ మీద నిలిచి ఉంటానన్నాడు. వాక్యానుసారంగా నిలిచిన వారు బండ మీద నిలబడి ఉంటారని చెప్పాడు. బండ యేసయ్య అని చెప్పాడు. ఆ బండ యేసయ్య గురించి విందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే దేవుడు. చూడండి, 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయనను మహిమను కనుగొంటిమి. యేసయ్యే వాక్యం. ఆ వాక్యము యేసయ్యే. ఆ బండ క్రీస్తే. బండ వాక్యం. ఈరోజు వాక్యంలో మనము నిల్చుంటున్నామా? వాక్య సంబంధులుగా మనము ముందుకు సాగుతున్నామా? దేవుని వాక్యములో మనము స్థిరముగా ఉండాలి. కొన్నిసార్లు మనము చాలా విషయాలను చాలా లోకానుసారంగా వెతుకుతూ ఉంటాం. కాదు, మనం వాక్యానుసారంగా ప్రతి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. వాక్యము చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథములో కూడా, యెషయా గ్రంథము 40వ అధ్యాయములో 40వ అధ్యాయము చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తాడు వాక్యం యొక్క ప్రాముఖ్యత. 40వ అధ్యాయము 8వ వచనములో ఆయన వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఇక్కడ రాస్తున్నాడు. గడ్డి ఎండిపోవును. తీసారా? 600 పేజీ 40వ అధ్యాయం 8వ వచనము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. గడ్డి ఎండిపోద్దండి, పువ్వులు వాడిపోతాయి. కానీ ఏమంటాడు తెలుసా? మన దేవుని వాక్యము నిత్యము నిలుస్తుంది. వాక్యం, ఆయన మాటలు నిత్యము నిలిచేవి. ఈ లోకంలో ఎంతోమంది సేవకులు వచ్చి ఉంటారు.
సేవకులు పోతారు, ఎంతోమంది ఈ లోకానికి వస్తారు, పోతారు. కానీ నిత్యము నిలిచిండేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆయన వాక్యము మాత్రమే నిలిచి ఉంటుంది. ఇంగ్లీష్లో రాస్తారు, ద గ్రాస్ విదర్స్ అండ్ ద ఫ్లవర్స్ ఫాల్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. అంతము వరకు ఉంటుంది, నిత్యము అది నిలిచేది. దేవుని వాక్యము నిలిచి ఉండేది అదొకటే, ఈ లోకంలో ఇంకేది కాదు. ఆయన మాటలు నిత్యము నిలిచి ఉండే మాటలు, ఆయన మాటలు ఆధారం చేసుకోవాలి. మనము స్థిరముగా ఉండాలంటే దేవుని మాటలను ఆధారము చేసుకొని ముందుకు సాగాలి. ఈరోజు మనము చాలామంది మాటలను ఆధారం చేసుకుంటాం. కొన్నిసార్లు స్నేహితుల యొక్క మాటలను ఆధారం చేసుకొని ముందుకు సాగుతాం. చదివేటప్పుడు కొన్నిసార్లు గురువుల మాటలు ఆధారం చేసుకొని ముందుకు సాగుతాం. చాలా రీతిలుగా మనము చాలామంది మీద ఆధారపడతాం. కానీ మన జీవితంలో మనము స్థిరముగా ఉండాలి అంటే, ఆత్మీయంగా మనము స్థిరముగా ముందుకు సాగాలి అంటే మన ఆధారం ఏంటంటే దేవుని వాక్యం. ఆయన వాక్యమే ఆధారం. ఆయన వాక్యమందు నిలిచి ఉంటే మళ్ళీ ఎవరు కూడా ఏం చేయలేరు. వాక్యంలో నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన వాక్యము నిత్యము నిలిచి ఉండడు. ఆయన మారే దేవుడు కాదు, ఆయన మారని దేవుడు. ఆయన మాటలు ఎన్నప్పుడు కూడా మారవు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో యేసయ్య గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఆయన మారే దేవుడు కాదు, ఆయన మారని దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములను ఒకటే రీతిగా ఉండును. ఆయన మారే దేవుడు కాదు, పరిస్థితులను బట్టి మారిపోయే దేవుడు కాదు. పరిస్థితులను బట్టి మనం మారుతామేమో, పరిస్థితులను బట్టి మన ఆలోచనలు మాట్లాడతామేమో, మనకునే స్వార్థాలను బట్టి మనము మారుతూ ఉంటామేమో. కానీ ప్రభు మారే దేవుడు కాదు, ఆయన వాక్యము మారేది కాదు. ఆ వాక్యము నిత్యము నిలిచి ఉండేది. దేవుని వాక్యం మన జీవితంలో ఆధారము చేసుకొని ముందుకు సార్. పౌలు భక్తుడు ఇక్కడ అదే సెలవిస్తున్నాడు. మన జీవితంలో మనము స్థిరముగా జీవించాలి అంటే మనము ఆయన వాక్యములో ముందుకు సాగుతూ ఉండాలి. తిమోతి భక్తుడితో కూడా, యవనస్తుడు తిమోతి, యవన ప్రాయంలో ఉన్న తిమోతితో పౌలు భక్తుడు ఎన్నో హెచ్చరికలు చేశాడు. ఎన్నో హెచ్చరికలు చేస్తూ తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ వస్తాయి, రావని ప్రభు ఎక్కడ సెలవిలా. కానీ మనము స్థిరముగా ఉండాలంటాడు. తిమోతి కష్టాలు వచ్చినప్పుడు చాలాసార్లు కృంగిపోయాడు. తిమోతితో పౌలు భక్తుడు అంటాడు, తిమోతి, దేవుడు మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, ఆయన శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చాడు. దేవుని బిడ్డలుగా ఆయన విశ్వాసంలో మనం స్థిరముగా ఉండాలి సెలవిస్తున్నాడు. 3వ అధ్యాయంలో తిమోతి భక్తునికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో 12వ వచనం నుండి చదువుకుందాం. 12వ వచనం నుండి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు. ఖచ్చితమదే, హింస పొందుతారు. అయితే దుర్జనులు, వంచకులను, ఇతరులు మోసపరుచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోతారు. చెడు వారి గురించి రాస్తున్నారు. దుర్జనులు, వంచకులను, ఇతరులను మోసపరుచుచు తామును మోసపోవచ్చు అంతం వరకు చెడిపోతారు. క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు తిమోతి అన్నాడు. శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెలుగుదువు కనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని అన్నీ ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని ఆ వాక్యముందు, ఆ పరిశుద్ధ లేఖనముల యందు నిలకడగా ఉండుము అంటాడు. దేవుని వాక్యములో నిలకడగా ఉండమంటున్నాడు ప్రభు. పౌలు భక్తుడు అంటాడు, తిమోతి, నేను రక్షణలోకి నడిపించా కదా, నా యందు నిలకడగా ఉండి అన్నలా పౌలు భక్తుడు ఎప్పుడు కూడా సంఘాలు తారీతిగా సెలవిలా, కానీ ఇప్పుడు ఆయన వాక్యంలో నిలకడగా ఉండమంటాడు. అంత్య దినాల్లో మనం ఉంటున్నాము.
దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. దేవుని వాక్యము మాత్రమే స్థిరంగా నిలిచినది. మనుషులు పడిపోతారు, మానవ సహజం అది. మనుషులు చాలాసార్లు చాలా రీతిలుగా పడిపోతారు. దేవుని వాక్యంలో కూడా దేవుని హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు దావీదు ఒకానొక సందర్భంలో పాపము చేశాడు. దేవుని బిడ్డలు చాలాసార్లు పడిపోయిన సందర్భాలను మనం చూసాం. పేతురు గొప్ప భక్తుడు, యేసయ్య ఎవరో తెలియదని సెలవిచ్చాడు. యేసయ్యను వెంబడిస్తూ వచ్చాడు యూదా ఇస్కరియోతు, యేసయ్యను నమ్ముకున్నాడు. కానీ నిత్యము నిలిచినది ఏంటంటే ఆయన వాక్యం. అందుకని ఇక్కడ 3వ అధ్యాయంలో తిమోతి అంటున్నాడు, ఇదిగో నీవు ఏవి నీ బాల్యము నుండి ఎరిగి ఉన్నావో ఆ పరిశుద్ధ లేఖనముల యందు నిలకడగా ఉండు తిమోతి అంటాడు. 3వ అధ్యాయం ప్రారంభంలో రాస్తున్నాడు చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకో. అపాయకరమైన కాలం వస్తుంది. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ద డేస్ ఆర్ ఈవిల్. అపాయకరమైన దినాలు ఇవన్నీ. ఏదైనా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులను, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాద అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. ఇంకా రాసిన పైకి భక్తి గల వారెవరై ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారిని ఏంటరు, ఇట్టి వారికి విముఖుడుగా ఉండు. చాలామంది ఆ రీతిగా ఉంటారు. పైకి భక్తిగా చాలామంది నటిస్తారు. కానీ అందుకని అంటాడు తిమోతి, నువ్వు అట్లా ఉండబాక. నువ్వు దేన్ని ఆశ్రయించాలంటే పరిశుద్ధ లేఖనాలను మాత్రమే ఆశ్రయించు. పరిశుద్ధ లేఖనముల యందు నీవు నిలకడగా ఉండు అంటాడు. ఈ లోకము మోసం అండి. లోకమున్నది అంతా కూడా మోసమే. యోహాను భక్తుడు గొప్పగా, ఈ లోకమున్నది అంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమము, లోకము దాని ఆశ గతించిపోతాయి. దేవుని చిత్తమే నిలిచి ఉంటుంది. దేవుని వాక్యం, ఆయన చిత్తం, ఆయన వాక్యం, ఆయన చిత్తము కుమారుని యేసుక్రీస్తు. మనం ఈ లోకంలో ఆత్మీయంగా స్థిరంగా ఉండాలంటే క్రీస్తు మన జీవితంలో ఉండాలి. ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగాలి. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు సాగుతున్నాం? యేసయ్యని ఆధారం చేసుకొని ముందుకు సాగుతున్నామా? ఆయన వాక్యాన్ని ఆధారం చేసుకొని ముందుకు సాగుతున్నామా? లేదా మన ఇంట్లో వాళ్ళు చెప్పిందనో, మన స్నేహితులు చెప్పిందనో, మనకు దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్పారనో అవి ఆధారం చేసుకొని ముందుకు సాగుతున్నామా? లేదా మన ఉద్యోగాలను ఆధారం చేసుకొని ముందుకు సాగుతున్నామా? మన ఆస్తిపాస్తులను ఆధారం చేసుకొని ముందుకు సాగుతున్నామా? చూడండి ప్రతి దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. మనము ప్రభువులో స్థిరులుగా జీవించమన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు భక్తుడు అవే మాటలను ఇక్కడ సెలవిస్తాడు. కావున 4వ అధ్యాయంలో, నేను అపేక్షించిన నా ప్రియ సహోదరులారా, నా ఆనందము, నా కిరీటమునైన ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరముగా జీవించండి. ఎందుకు స్థిరముగా ఉండాలి? మనం ఇక్కడ ఉండాల్సిన వాళ్ళము కాదంటాడు పౌలు భక్తుడు. మన పౌరస్థితి పరలోకం. ఆ పరలోకంలో మన పౌరస్థితి ఉంది. ఈ లోకంలో చాలాసార్లు ఇక్కడ పౌరస్థితుల కొరకు చాలా ప్రయాసపడతాం. లాస్ట్ టైం కూడా ఒక అంకుల్ యూఎస్ నుండి వచ్చారు. అంకుల్ గురించి మాట్లాడుతూ ఉంటే మరొక అంకుల్ నాకు చెప్తున్నా, అంకుల్ అట్లా యూఎస్లోకి ఎంటర్ అవుతా ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో ఉండే బయటకు వస్తూ ఉంటే, నువ్వు ఇక్కడే ఉంటావా, నీకు గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తాం. ఆ టైంలో అలాగుంది యూఎస్లో. వెంటనే గ్రీన్ కార్డ్ అక్కడ సిటిజన్షిప్ ఇచ్చేశారు యూఎస్ది. ఆడికి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు కొంతమంది యూఎస్ సిటిజన్షిప్ కొరకు చాలా ప్రయాసపడతారు. కొన్ని దేశాల్లో చాలా ఈజీగా సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కానీ పరలోకములో పౌరస్థితి సంపాదించుకోవడము సామాన్యమైన విషయం కాదు. మనము క్రీస్తునందు స్థిరులుగా ఉంటేనే. అదే ఇక్కడ సెలవిస్తున్నాడు. మీరు మీ పౌరస్థితి పరలోకమందున్నది కనుక అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. కాబట్టి మీరు క్రీస్తునందు స్థిరులుగా జీవించని అన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం స్థిరముగా ఉంటున్నామా? మన మాట స్థిరముగా ఉంటుందా? మన ఆత్మీయ జీవితం స్థిరముగా ఉంటుందా? మనం స్థిరముగా ఉండాలి అంటే మన ఆధారం యేసయ్య మాత్రమే. క్రీస్తులో మనము స్థిరముగా ఉండాలి. ఆయన సెలవిచ్చిన మాటల యందు మనము స్థిరముగా జీవించినప్పుడు ఆత్మీయంగా మనము స్థిరముగా ఉండి పరలోక రాజ్యము కొరకు ఎదురు చూడగలం. అంత్య దినముల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము.
అయితే మనము స్థిరముగా ఉండాలంటే పరిశుద్ధ లేఖనాల్లో మనము జీవిస్తూ ముందుకు సాగాలి. ఆ రీతిగా మనం జీవిద్దాం, తలలో ఉంచుదాం, దేవునికి మొరపెడదాం, దేవుని సహాయాన్ని మనం పొందుదాం. ప్రభు సెలవిచ్చిన రీతిగా మనము స్థిరముగా జీవించాలి అంటే, స్థిరత్వములో మనం ముందుకు సాగాలంటే క్రీస్తుని ధరించుకొని పరిశుద్ధ లేఖనాలను మనము గ్రహించి ఆయన వాక్యానుసారంగా జీవితం. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవం కలిగిన యేసయ్య, ఈ మధ్యాహ్న సమయంలో మీ సన్నిధిలో చేరుటకు మీ కృపను దయచేశారు. ఎన్నో సందర్భాల్లో ప్రతి సంఘముతో మీ భక్తులు సెలవిచ్చారు, నాయన స్థిరముగా ఉండండి, స్థిరముగా ఉండండి, స్థిరముగా ఉండండి. కానీ మేము ఇంకనూ పడిపోతున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి. క్రీస్తు యొక్క విశ్వాసములో మేము స్థిరముగా జీవిస్తూ మీకు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనముల యందునైనా మేము స్థిరముగా జీవిస్తూ మా విశ్వాస యాత్రలో మీ వైపు దృష్టించి ముందుకు సాగుటకు మీ కృపా సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం. ఈ సమయంలో చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి హృదయంలో మీ వాక్యమును నిలపండి ప్రభా, మీ లేఖనాలను నిలపండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసును మీరు ప్రతి ఒక్కరికి దయచేయండి. మీ మనసుతో మీ వాక్యానుసారంగా మేము ముందుకు సాగుచు మీ రాక కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించుమని క్రీస్తు పేరటడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 447వ కీర్తన, సృష్టిపిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వం అనే కీర్తన పాడుచుండగా సంఘ కమిటీ వాళ్ళు, పరిచారకులు, పెద్దలు ముందుకు వచ్చి కానుకలను స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. 447వ కీర్తన, సృష్టిపిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వం అనే కీర్తన. సృష్టిపిత సర్వోన్నత సమర్పింతున్ సర్వస్వము, సృష్టిపిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము. భూమి ఆకాశము నీవే, భూధర శిఖరములు నీవే. భూమి ఆకాశము నీవే, భూధర శిఖరములు నీవే. భూప్రజలు నీవారే, బలశౌర్యములు నీవే. భూప్రజలు నీవారే, బలశౌర్యములు
అందరము తల వంచండిగా అందరు లేచి నిలబడవలసిందిగా కోరుచున్నాం. లేచి నిలబడి అందరు తల వంచండిగా మనం వచ్చిన అచ్యుతాంబ సుబ్బారావు గారు ముందుకు వచ్చి కానుకల నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అందరము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో నడిపించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదమునకు వేల కొలది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఎందు నిమిత్తమైతే నీ కానుకలు ఎత్తబడినయో మీకు తెలుసు నాయన. ప్రతి కానుకను మీరు 30దంతలుగాను 60దంతలుగాను 100అంతలుగాను ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. ఆ కానుకలను నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొనులాగున మంచి తెలివిని జ్ఞానమును కమిటీ సభ్యులందరికీ దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రతి కమిటీని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతున్నాం నాయన. ఇదిగో విత్తబడిన వాక్యము ప్రభువా, మీలో మేము స్థిరులుగా ఉండుటకు మమ్మల్ని దయచేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో పాస్టర్ గారిని బట్టి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ఆ బిడ్డని ప్రభువా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. ఆ బిడ్డ చుట్టూరు నీ దూతలను కంచె కాపుదల భద్రతను అనుగ్రహించమని అడుగుతున్నాం నాయన. ఆ కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే ఆగస్టిన్ పాస్టర్ గారి కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నాం. ఆ బిడ్డకి మంచి ఆరోగ్యం దయచేయమని, ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచనకర్త అయిన యేసు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు అందు కొనుమా తండ్రి, కానుకలు అందు కొనుమా తండ్రి, దారలముగా ఈతుము మానుగా హృదయంబులందు మానకమర్పింతుము. ఈనాళ్ళు తరణి మాము కన్న తండ్రి కాచితివి, అన్ని రేట్లు స్తోత్రము అన్ని నీకర్పింతుము. కానుకలు అందు కొనుమా తండ్రి, అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈనాటి దినమున మన సంఘములో రావూరి పాల్ గారు పర్సీ రాణి గల కుమారుడు రావూరి కేరీ జాన్సన్, అదేవిధంగా లంక శ్రీలత గారి వివాహము ఈనాటి దినమున జరిగి ఉన్నది. మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ డి జాన్ అగస్టిన్ గారు ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిగించారు. నూతన వధూవరులు కేరీ జాన్సన్ గారు, అదేవిధంగా శ్రీలత గారు, వారు దయచేసి ఒక క్షణం ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అందరము చప్పట్లు కొడుతూ వారిని ముందుకు ఆహ్వానిద్దాం. ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. చాలా ముచ్చటగా చక్కగా చేతులు పట్టుకొని వస్తున్నారు. అందరము తల్లు ఉంచుదాం, చిన్న మాట ప్రార్థన చేద్దాం వారి గురించి. అటు తిరిగినమాట. దగ్గర మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువ, జీవము కలిగిన యేసయ్య, మీ ప్రణాళికలో మీ సంకల్పములో వివాహ వ్యవస్థను మీరు ఏర్పాటు చేసి నరుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదని మీరు యోచించి సాటి అయిన సహకారముగా స్త్రీని మీరు ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ రీతిగా ప్రభా కేరీ జాన్సన్ను మీరు జ్ఞాపకము చేసుకొని మీ ప్రణాళికలో మీ చిత్తములో మీ సంకల్పములోనైనా సాటి అయిన సహకారముగా శ్రీలత గారిని మీరు ఏర్పాటు చేసుకున్న విధానమునకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం.
వీరిరువురు కూడా నాయన మీ యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు మీ దృష్టిలో ప్రభా నీతిమంతులుగా జీవిస్తూ అనేకులకు మాదిరికరంగా జీవించులాగున సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాం. ఇస్సాకు రెబ్కాల వలె, జకర్యా ఎలిజబెతుల వలె ఆదర్శప్రాయమైన దంపతులుగా వారు ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరు వారికి అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. ఎల్లప్పుడూ నాయన ప్రేమతో వారి జీవితాలను ప్రభా మీ వాక్యము మీద కట్టుకొని క్రీస్తు అనే బండ మీద నిలిచుండి నిత్యమునైనా మీ కుటుంబముగా వారు ఆశీర్వదింపబడి ముందుకు సాగుటకు మీ దయగల హస్తము కింద మీరే వారిని నడిపించమని వేడుకొనుచున్నాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడదురు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారనే దివ్య వాగ్దానమును ప్రభా జాన్సన్ గారి జీవితంలో మీరు నెరవేర్చి ముందుకు నడిపించమని, కెరీ జాన్సన్ గారిని, శ్రీలత గారిని మీరు దీవించి మీ చిత్తంలో మాత్రమే వారిని ముందుకు నడిపించమని, ఇరుపక్షాల కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకొని వారి ద్వారా వివాహ కార్యక్రమం ఘనంగా మీరు జరిగించుకున్న విధానం బట్టి స్తుతి చెల్లిస్తూ ఇరుపక్షాల కుటుంబాలు మీరు దీవించి భద్రపరిచి మీ కృపాక్షేమములు ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు పేరటడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం నూతన వధువరులు కెరీ జాన్సన్కును శ్రీలత గారికును వారి భవిష్యత్ అంతటికును తోడై ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అమ్మా. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. కమిటీ సభ్యులు ఆశీర్వాదం గారు, శ్రీలత గారు వారినట్లయితే క్షమించండి సుజాత గారు వారినట్లయితే ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వారు బైబిల్స్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా ఇమాన్యుయల్ గారు పెద్దలు ఇమాన్యుయల్ గారు, అదేవిధంగా జరూష గారు బొకే ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. ఇమాన్యుయల్ గారు, అదేవిధంగా జరూష గారు బొకే ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం. వివాహ ప్రకటన. శ్రీ వేసపోగు దానం జేకబ్ గారు, శ్రీమతి దానమ్మ గారుల జ్యేష్ఠ పుత్రుడు నాగేశ్వరరావు గారికి ఇచ్చి ప్రకాశం జిల్లా నాగేంద్రనగర్ 1వ లైన్ వాస్తవ్యులు తాళ్ళూరి రాఘవేంద్రరావు గారు, శ్రీమతి హేమలత గారుల ఏకైక పుత్రిక దీపిక యునైసీకు ఇచ్చి తేదీ 27/1/2024 శనివారము ఉదయం 11 గంటలకు జిబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ నందు రెవరెండ్ డాక్టర్ డి జాన్ అగస్టిన్ గారిచే పరిశుద్ధ వివాహము జరిగించబడునని మొదటి ప్రకటనగా చేయుచున్నాము. అదే రీతిగా 2 రిక్వెస్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత వీడు జరూషా గారికి కూడా అందజేయడం జరుగుతుంది. అగస్టిన్ పాస్టర్ గారు ఈ యొక్క రిక్వెస్ట్ గురించి చెప్పమన్నారు. పాస్టర్ యోబు గారు ఒకసారి నుంచోవలసిందిగా మనవి చేస్తున్నాం. వారు మొదటి నుంచి ఒక కన్ను వారికి కనపడేది కాదు. ఆ తర్వాత యాక్సిడెంట్ వలన 2వ కంటి చూపు కూడా పోయింది. అయితే వారు సేవలో ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. పాస్టర్గా ఎర్రగొండపాలెంలో వారు పరిచర్యలో వారు ముందుకు సాగుతున్నారు. అయితే వారికి ఎటువంటి గృహము లేదు, ఎటువంటి నివాసము వారికి లేదు. వారి వైఫ్ ఏమో పోలియోతో బాధపడుచున్నది. అప్పుడు ఎన్నో బలహీనతల్లో వారు ఉన్నారు. ఉదయం అగస్టిన్ పాస్టర్ గారు కూడా అక్కడ కొంచెము కానుకలు బట్టి వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్న వారు కూడా ఎవరైనా మీరు సహాయపడాలి అనుకున్నవారు
దయచేసి పాస్టర్ యోబు గారికి ఆర్థిక సహాయము దయచేసి అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. వారు ఒక ఫుట్పాత్ సెంటర్ వారు పెట్టుకోవాలనుకుంటున్నారు. దానికి సుమారుగా 1,00,000 పైనే దానికి అవుతుంది, కనీసం నివాసం ఏర్పాటు చేసుకోవడానికి. కాబట్టి వీరు దాతృత్వం కలిగిన వారు వారికి సహాయం చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. యోబు గారు ఒక నిమిషం మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. సంఘ కాపరికి, సంఘ పెద్దలకి, సంఘ కమిటీ వారికి వేస్తున్నామని వందనాలు. నేను ఎటు పోలేను, ఇంకా దేవుడి సేవ చేస్తూ ఉన్నాను. కానీ బిడ్డలారా, మీ మధ్యకి సహాయం కోసం వచ్చే నూతన సంవత్సరంలో మీ మధ్యలో ఉంటూ మీతో మాట్లాడుతున్నాను. మీరు నాకు సహాయం చేసి నా కుటుంబాన్ని నిలబెట్టండి. ఉండటానికి ఇల్లు లేదు, నా భార్య కూడా వికలాంగురాలే. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ సహాయం చేసి ఇక్కడి నుంచి 1,00,000 రూపాయలు నాకు మీరు దానం చేస్తే నా కుటుంబాన్ని నిలబెట్టుకొని జీవనోపాధి అయ్యగారు చెప్పినట్టుగా ఫుట్పాత్ సెంటర్ పెట్టుకుందామని ఆశపడతా ఉన్న. 2 కళ్ళు లేవు, కాళ్ళు కూడా సరిగా లేవు. కాబట్టి మీరందరూ సహాయం చేసి మీ దీవెనలో ఉంటే మీ కొరకు కూడా ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలారా, సంఘానికి, సంఘ కాపరికి వందనాలు చెల్లించుకుంటున్నాను. సంఘ కాపర గారు, తండ్రి గారికి చాలా వందనాలు. మంచి వాక్యము. ఆ వాక్యం ఏంటో నాకు ఆ వాక్యం చెబుతున్నప్పుడు దేవుడు ఒక ఆత్మను పంపించాడు. ఒక మందిరము నిర్మాణం మీద నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఏరే దేశంలో 2,00,000 మంది జనం నిన్ను చూస్తూ ఉండగా నిన్ను నిలబెట్టి వాడుకోబోతున్నాడు. అలాగా నాకు దర్శనం ఇచ్చాడు. దేవుని కుమారులు మీరు ఇంకా వాడబడాలని మీ గురించి ప్రార్థన చేద్దాం. నా తమ్ముడు భాస్కరరావుకి వందనాలు. నన్ను తీసుకొచ్చి నిలబెట్టిన ఈ పెద్దలందరికీ వందనాలు. నేను మీ మధ్యలోకి రాలేను, మీరే వచ్చి సహాయం చేయండి. అయ్యగారు ఎక్కడ కూర్చోమంటారో అక్కడ కూర్చుంటాను. నాకు కనపడదు. కాబట్టి మన కుర్రోళ్ళందరూ, కమిటీ కుర్రోళ్ళందరూ కలిసి సహాయం చేసి సంతోషంగా బస్సు ఎక్కించి పంపించండి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఉంటాను నేను. అక్కడే ఉంటాను. మీరు వచ్చినప్పుడు ఎవరైనా వస్తే అక్కడికి వచ్చి పలకరించండి, సహాయం చేయమని సంఘాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వదనాలు సార్. పాస్టర్ యోబు గారు, అట్లానే వేము సౌరయ్య గారు, వారు కూడా ఇచ్చి ఉన్నారు. వారు కమిటీకి ఒక లెటర్ కూడా రాసుకున్నారు. కాబట్టి వారికి కూడా ఆర్థిక సహాయం చేయగలిగిన వారు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో సంఘ ప్రకటనలు శ్రీమతి జరూషా గారు, సంఘ సెక్రటరీ గారు స్వరూప్ గారు లేనందున ట్రెజర్ జరూషా గారు ముందుకొచ్చి చదవలసిందిగా మనవి చేస్తున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సంఘమంతటికి శుభములు తెలియజేయుచున్నాను. నేటి సంఘారాధనలో వాక్యం అందించిన పాస్టర్ ఆషేర్పాల గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆరాధన అనంతరము బైక్స్ జనరల్ గ్యాదరింగ్ కలదు. యవనస్తులందరూ పాల్గొనవలసిందిగా బైక్స్ పక్షమున తెలియజేయుచున్నాను. ఈరోజు సాయంత్రం 4 గంటలకు స్త్రీల మైత్రి సమాజ కూటమి కలదని స్త్రీల సమాజం ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీమతి అరుంధతి జమీందార్ గారు తెలియజేసినారు. కనుక సంఘ స్త్రీలందరూ స్త్రీల మైత్రి సమాజ కూటమిలో పాల్గొనవలసిందిగా తెలియజేయుచున్నాను. ఈరోజు సాయంత్రం 6:30 ఇంగ్లీష్ సర్వీస్ ఆరాధన కలదు. అందులో పాస్టర్ ఆషేర్పాల్ గారు వాక్య పరిచర్య చేయుదురు. కనుక అందరూ ఇంగ్లీష్ ఆరాధనలో పాల్గొనవలసిందిగా తెలియజేయుచున్నాను. 22/1/2024 సోమవారం నుండి 27/1/2024 శనివారం వరకు ప్రతి దినము ఉదయం 7:30 ఉదయకాల బైబిల్ స్టడీ కలదు. అందులో క్రీస్తు రాకడి రాయబారి అయినటువంటి మన ఆత్మీయ తండ్రి గారు డీజే అగస్టిన్ గారు వాక్య పరిచర్య చేయుదురు. కనుక సంఘమంతయు బైబిల్ స్టడీ నందు పాల్గొనవలసిందిగా మనవి చేయుచున్నాను. 27/1/2024 శనివారము ఉదయకాలమున ప్రార్థనా కొండపై సంఘ సమస్యల కొరకు ప్రార్థనా కూడిక కలదు. సంఘమంతయు పాల్గొనవలసిందిగా మనవి చేయుచున్నాను. 22/1/2024
సోమవారము మరియు 23/1/2024 తేదీ మంగళవారం సాయంత్రము సంఘాలయంలో మెన్స్ డిపార్ట్మెంట్ కూడిక కలదు. సంఘములోని మెన్స్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ పాల్గొనవలసిందిగా మెన్స్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎం రాణా విజయరావు గారు తెలియజేసినారు. 24/1/2024 తేదీ బుధవారము సంఘాలయంలో సాయంత్రం 6 గంటలకు సంఘారాధన కలదు కనుక సంఘమంతయు సంఘారాధనలో పాల్గొనవలసిందిగా మనవి చేయుచున్నాను. 25/1/2024 తేదీ గురువారము సంఘాలయంలో సాయంత్రం 6:30 ఇన్డెప్త్ బైబిల్ స్టడీ కలదు కనుక సంఘమంతయు పాల్గొనవలసిందిగా మనవి చేయుచున్నాను. 26/1/2024 తేదీ శుక్రవారము సంఘాలయంలో సాయంత్రం 7:30 ఉపవాస ప్రార్థనా కూడిక కలదు కనుక సంఘమంతయు ఉపవాస ప్రార్థనా కూడికలో పాల్గొనవలసిందిగా మనవి చేయుచున్నాను. మన సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరు ఉపవాస ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో గుర్తు చేసుకోండి. కోర్టు కేసులు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యను మీరు మీ సొంత సమస్యగా తీసుకొని మీరు ప్రార్థించండి. మనం త్వరలో సంఘాలయంలోకి వెళతాము. అది టైమింగ్స్ అయితే తెలియదు కానీ 2 ఆరాధనల ఏకారాధన అన్నది ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి కనుక మీరందరూ చక్కగా మీ సొంత సమస్యలాగా చర్చి మీ సొంతలాగా తీసుకొని ప్రతి ఒక్క సమస్యను హన్న తన హృదయాన్ని దేవుని ముందు కృమ్మరించినట్లు మీరు కూడా సంఘము గురించి అలాగే కృమ్మరించి ప్రార్థించాలని కోరుకుంటున్నాను. 26 ప్రత్యేక ప్రకటన అండి. 26/1/2024 తేదీ శుక్రవారము రిపబ్లిక్ డే కార్యక్రమం జేఎంబి చర్చి సంఘ గ్రౌండ్ నందు జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాన్ని మన ఆత్మీయ తండ్రి గారు డీజే అగస్టిన్ గారు ఈ కార్యక్రమంలో వాక్య పరిచర్య చేస్తారు. అధ్యక్షత మన ఆశీర్పాల్ పాస్టర్ గారు నిర్వహిస్తారు. ప్రతి ఒక్క కార్యక్రమం గురించి బాగా ప్రార్థించండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రత్యేక ప్రార్థనలో ఉపవాస ప్రార్థనలో ప్రార్థించి మీరు కూడా మీ వంతు సహాయాన్ని అది ప్రార్థనా రూపమైతేనేమి ఇంకా ఆర్థికంగా అయితేనేమి సంఘానికి అందించాలని కోరుకుంటున్నాను. సంఘ కానుకలు కె ఎలిజబెత్ రాణి ఒంగోలు 1000 రూపాయలు. కె మేరీ రాణి గారు కె మేరీ రాణి టీచర్ హెచ్సిఎం స్కూల్ క్లౌపేట 8900. అరుణ్ కుమార్ పాలపర్తి 5000. బేతంపూడి భాస్కర్ రావు గారు రిటైర్డ్ టీచర్ 5000. ఆశీష్ స్టీఫెన్ గారు 500. కె నవామృత ఎం మహేష్ మల్హోత్రా గారు దశమ భాగం 1400. ఎం కొండయ్య గారు ఫ్యామిలీ రిటైర్డ్ హెచ్ఎం క్లౌపేట్ అమౌంట్ రాయలేదు. షారూప్య అమౌంట్ రాయలేదు. తేళ్ల రిష్విక్ వత్సల్ అమౌంట్ రాయలేదు. కమలాటి అమౌంట్ రాయలేదండి. ఖచ్చితంగా కానుకలు ఇచ్చిన వారందరూ మీ ఫోన్ నెంబర్సు మీ అడ్రస్ కనుక రాస్తే మేము ఇంటికి స్లిప్స్ పంపిస్తాము. మీ అందరికీ దేవుని నామంలో మరొకసారి శుభములు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండి. మెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా ఎగ్జిక్యూటివ్ ఫామ్ అయింది. నాకు ఇంకా నేమ్స్ రాస్తున్నారు. వాళ్ళు మెన్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ అన్నట్లయితే దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రెసిడెంట్ రాణా విజయరావు గారు, వైస్ ప్రెసిడెంట్ రావూరి పాల్ గారు, ప్రెసిడెంట్ రెవరెండ్ ఎం రాణా విజయరావు గారు ఉన్నట్లయితే వారు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. వైస్ ప్రెసిడెంట్ రావూరి పాల్ గారు, సెక్రటరీ ప్రేమానందం గారు, జాయింట్ సెక్రటరీ పట్ర ఆశీర్వాదం గారు, ట్రెజరర్ వై అరుణ్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ అన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. అందరము చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానిద్దాం. నేను ఇప్పుడు మామూలుగా మెన్స్ డిపార్ట్మెంట్ని చూస్తే ముందుకు రండి సార్, ముందుకు రండి. మెన్స్ డిపార్ట్మెంట్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ప్రారంభ దినాల్లో 3-4 అంతే. ముందుకు రండి, ఇక్కడికి రండి సార్, ఇక్కడ రండి సార్. చాలా తక్కువ మంది. స్టార్టింగ్లో చంద్రశేఖర్ గారు తీసుకునేవాళ్ళు, తర్వాత రాణా విజయరావు గారు, ఇట్లా స్లోగా స్టార్ట్ అయ్యి ఈ యొక్క డిపార్ట్మెంట్ చాలా బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాబ్లమ్స్లో కూడా చాలా క్రమముగా చాలా పద్ధతిగా ఈ యొక్క మెన్స్ డిపార్ట్మెంట్ ప్రతి సోమవారము
మంగళవారం కూడా జరుగుతుంది. ఒక్కసారి పురుషులందరూ నుంచుంటారా? యవన బిడ్డలు కాకుండా యవనస్తులు కానీ పురుషులందరూ ఒక్కసారి నుంచుంటారా? 50 అబోవ్ వాళ్ళు ఒక్కసారి 50 అబోవ్ అని పాల్ గారు చెప్పారు. నేను అనుకున్నా 40 అబోవ్ చేద్దాంలే, 50 దాకా యంగ్స్టర్స్ ఎక్కడా అని అనుకున్నా. ప్రతి ఒక్కళ్ళు మెన్స్ డిపార్ట్మెంట్కి రండి. స్త్రీలు కూడా, స్త్రీల సమాజానికి ఈ మధ్య చాలామంది వస్తున్నారు. మెన్స్ అందరు కూడా మెన్స్ డిపార్ట్మెంట్కి రావడం అలవాటు చేసుకోండి. సోమవారము, మంగళవారము సాయంకాలము 6:30 గంటలకు ఈ యొక్క మెన్స్ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క 50 తర్వాత ఫ్రెండ్స్ కూడా చాలా తగ్గిపోతారు. చాలామందికి సర్కిల్ తగ్గిపోతుంది. యూ కెన్ హ్యావ్ న్యూ ఫ్రెండ్స్ అండ్ స్పిరిచువల్ ఫ్రెండ్స్. ఆత్మీయ స్నేహాలు, ఆత్మీయంగా సహోదరులు మనకు ఏర్పడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మెన్స్ డిపార్ట్మెంట్కి రావాల్సిందిగా మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. తలలో ఉంచుదాం. నూతన ఎగ్జిక్యూటివ్ కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయగలన మా తండ్రి, కృపగలన మా ప్రభువా, జీవము కలిగిన యేసయ్య, మా సంఘములో ప్రభువా మరి పురుషులు మీరు జ్ఞాపకము చేసుకొని మెన్స్ డిపార్ట్మెంట్ని స్థాపించబడుటకు మీ కృపలో మీరు వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. అంచెలంచెలుగానైనా వృద్ధి చెంది ఈ కాలంలో ప్రభా మంచి సేవనైనా వారి ద్వారా జరుగుతున్న విధానంకై స్తోత్రములు. వివిధ ప్రాంతాలు కూడా పల్లెటూరులు వారిని దర్శిస్తూ మీ సువార్తను ప్రకటిస్తూ వచ్చారు ప్రభా, వందనాలు. గడిచిన సంవత్సరంలో ప్రభా ఉన్న ఎగ్జిక్యూటివ్ విభాగాన్ని బట్టి కూడా ఎంతగానో స్తుతి చెల్లించుకొని వచ్చిన వారి ద్వారా మీ కార్యం నడిపించారు. ఈ నూతన సంవత్సరంలో కూడా ఉన్న ఈ ఎగ్జిక్యూటివ్ బాడీనైనా మీరు దీవించండి, ఆశీర్వదించండి. రణ విజయరావు గారిని బట్టి ప్రభా, పాలనను బట్టి, అదేవిధంగా ప్రేమానందం గారిని బట్టి, ఆశీర్వాదం గారిని బట్టి, అదే రీతికైనా అరుణ్ గారిని బట్టి మేము స్తుతి చెల్లించుకొని వచ్చినాం. మీరు వారికి బాధ్యతలను దయచేశారు, వందనాలు. చేయుటకు మీరు వారి చేతికి ఇచ్చిన పనిని నమ్మకముగా, యథార్థముగా చేయుచు భూమి మీద మీకు మహిమ చెల్లించే రీతిగా వారి జీవితములు మీరు నడిపించమని వేడుకొనిచున్నాం. మీ దయగల హస్తం కింద వారిని మీరు బలపరచండి. మీ చిత్తంలో నడిపించి ఈ సంవత్సరం అంతూనైనా మెన్స్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలన్నింటిలో మీ దయగల హస్తం నుంచి మీ సేవలో ఈ నూతన ఎగ్జిక్యూటివ్ని మీరు బలపరిచి మీ సాధనగా వాడుకోనమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. అందరం ఒకసారి ఈ నూతన కార్యవర్గాన్ని చప్పట్లు కొడుతూ అభినందిద్దాం. గాడ్ బ్లెస్ యూ సార్. రణ విజయరావు గారికి, అరుణ్ గారికి కూడా మా తరపున శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా వైస్ ప్రెసిడెంట్ రావూరి పాల్ గారికి తెలియజేస్తున్నాం. సమయంలో అందరం లేచి నిలబడదాం. ఆరాధన అనంతరం బైక్ జనరల్ గ్యాదరింగ్ ఉన్నది. సాయంకాలం 4 గంటలకు స్త్రీల సమాజం, 6:30 గంటలకు ఇంగ్లీష్ సర్వీస్ కార్యక్రమం కూడా ఉంది కనుక సంఘం అంతా కూడా ఆసక్తితో పాల్గొనవలసిందిగా మనవి చేస్తాం. అందరం లేచి నిలబడదాం. ముగింపు కీర్తన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధనను ముగించుకుందాం. ఆరాధన అనంతరం యోబు గారు ఇక్కడ కూర్చుంటారు, చైర్ వేశారు. కాబట్టి ఎవరైనా మీరు ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు వారికి సహాయం చేయవలసిందిగా మనం చేస్తాం. దీవించి క్షేమామిచ్చి పంపుము, జీవాహార వాగ్దానిచ్చి మమ్మును పోషించు. నిన్ను వేడుకొని బాహుగా స్తుతించుము, పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతు. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఎలాగో నెరవేరునో అలాగునే భూమి ఎందును నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మారులను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకాకిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవే ఉన్నావు తండ్రి, ఆమెన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన చేరిన ప్రతి ఒక్క ప్రియబిడ్డ హృదయ తలుపులకు తోడై ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించునుగాక, ఆమెన్. యెహోవా మమ్ము
సన్నిధిలో